దొండకాయ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేస్తాను, బాండి పెట్టి కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. ఇంగువ, కరివేపాకు, సాల్ట్ వేద్దాం, కొద్దిగా పసుపు, ఇప్పుడు మూత పెట్టి మధ్యలో కలబెట్టుకుందామండి 2 నిమిషాలకు ఒకసారి. దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీపీ ఉండే వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి కూడా. పచ్చి వేరుశనగపప్పు కొంచెం ఫ్రై చేసుకుందామండి. పొడి చేసి కచ్చబద్దగా లాస్ట్లో దొండకాయ పైన చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. దొండకాయ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు లేదా గ్రౌండ్ నట్, దాన్ని పొడి కచ్చబద్దగా దంచి పెట్టుకున్న దాన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి కారం వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు కొద్దిగా వేసామండి. వెల్లుల్లి కారంలోనూ ఉప్పు ఉంటుంది, అందుకని చూసుకొని వేసుకోవాలి. కొంచెం పచ్చి వస్త్రం పోయేంత వరకు కారం వేసాం కదండి, వెయిట్ చేద్దాము. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు. అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయొచ్చండి, మీరు చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.